ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి ఆదికాండంలోని 26వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల వరకు మాట్లాడతలంచారండి. మొదటి వచనము, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అబ్రహాము దినంలో వచ్చినటువంటి కరువు మరొకసారి వచ్చుతోందని చెప్పి ఇస్సాకు వేరే దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించారండి. మనము కూడా ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా. దేవుడు ఈ దినమున మిమ్మల్ని నన్ను మన దేశ పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని దర్శించారండి. ఏమంటున్నారు ఇక్కడ 2వ వచనంలో, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ విధంగా మనము కూడా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారండి. మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుడు ఈ విధంగా చేయండి, మీరు ఈ విధంగా చేస్తే ఫ్లరిష్ అవుతారు, మీ యొక్క ఉద్దేశంలో నెరవేర్చే దేవుడిగా నేను ఉన్నానని దేవుడు మనల్ని కూడా దర్శిస్తారండి. ఇస్సాకును దర్శించిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అండి. మన పట్ల కూడా అదే ప్రేమ, అదే ఆలోచన కలిగి దేవుడు ఉన్నారు. అందుకని ఈ దినమున మనతో మాట్లాడుతున్నారండి. 3వ వచనంలో అంటున్నారు కదా, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వల్లే నీ సంతానమును విస్తరింపచేసి దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను అని అంటున్నారండి. తండ్రితో చేసిన వాగ్దానము కుమారుడైనటువంటి ఇస్సాకుతో కూడా అతను వెతకలేదు. కానీ అయ్యో కరువు వచ్చింది, నేను వేరే దేశానికి వెళ్ళిపోతా, ఈ ప్రాంతంలో బాగాలేదు అనుకుని అతను ఫిలిష్తీయుల దేశానికి ప్రయాణం అవుతుండగా దేవుడు దర్శించి, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఐగుప్తునకు వెళ్ళొద్దు, అక్కడ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటావు, నువ్వు ఇక్కడ ఉండు, నేను నీకు ఇక్కడ తోడై ఉండి అబ్రహాంతో చేసిన వాగ్దానము నీ జీవితంలో కూడా నేను నెరవేరుస్తాను అని అంటున్నారు కదా. 5వ వచనంలో, ఏలయనగా అనగా ఎందుకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పడానికి అర్థమండి. ఇక్కడ అబ్రహాము నా మాట విని, మనము కూడా ఆయన మాట వినవలసినటువంటి బిడ్డలమండి. మనము తండ్రి అయిన మాట పిల్లలు ఎలా వింటారో మనము కూడా సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని యొక్క మాట వినాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఆ విధేయత చూపించాలని, సృష్టి చేసినదే ఆయన తనతో సహవాసం చేయటానికి. మనం ఎక్కడ తప్పిపోతామో మనని, మన కరువులో, మన కష్టాలలో, మన సమస్యల్లో మనం ఎక్కడ తొలగిపోతామేమోనని ఆయన ప్రతిదినము కూడా మనల్ని ఆయన చూస్తూ మనకు సమీపంగా ఉన్నానని మాట్లాడుతూ ఉండే దేవుడండి. అందుకని చెప్తున్నారు కదా, అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. మరొకసారి నీ తండ్రి నేను చెప్పినట్టుగా నేను ఇచ్చిన ఆజ్ఞలను తీసుకున్నాడు, నా కట్టడలు పాటించాడు, నువ్వు కూడా నా కట్టడలు పాటించినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కూడా 10వ వచనం చూస్తే అలాగే ఉందండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించడానికి మనం ఏ పాటి వాళ్ళమండి? మన ప్రేమ ఏ పాటిది? మన ప్రేమ స్వార్థంతో కూడింది. ఏదో మనకు మేలు చేస్తేనే మనం వాళ్ళని ప్రేమిస్తాము, వాళ్ళతో మనం ఉంటాం. కానీ దేవుడు అంటున్నారు కదా, నన్ను ప్రేమించి అంటున్నారు. అనగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తామండి? భార్య భర్తను ప్రేమిస్తే ఏం చేస్తుందండి? ఆయనకి ఇష్టమైన పనులన్నీ చేస్తుంది. భర్త భార్యను ప్రేమించినప్పుడు భార్యకు కావాల్సినవి సమస్తాన్ని సమకూరుస్తాడు. అలాగే తండ్రి పిల్లలకు సమకూరుస్తాడు. కానీ ఇక్కడ ఉంటే దేవాది దేవుడు అంటున్నారు కదా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని అంటున్నారండి. ఎంత చక్కగా చెప్తున్నారో కదా. ఇంకొక మాట చూసి ముగించుకుందాము. యెషయా గ్రంథంలోని 30వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంది కదా, కావున మీ యందు దయచూపు వలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. అనగా మనం ఎక్కడన్నా తొలగిపోయినా, తప్పిపోయినా, మనం ఆయన చిత్తము ప్రకారము కాకుండా ఇంకొక రకంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించినా కూడా ఆయన కోపము చూపించకుండా
తిరిగి తన దగ్గరికి వస్తామని ఆయనట ఆలస్యము దయచూపు వల్లని, మన యందు దయచూపు వల్లని ఆయన ఆలస్యం చేస్తున్నారంట. మిమ్మును కరుణింపు వల్లని ఆయన నిలువబడి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతో కదండి మనం ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామో. ఇక్కడ చూడండి, మనల్ని ప్రేమించమని ఒక పక్కన అడుగుతూ ఇంకొక ప్రక్కన తన ప్రేమను బయలుపరుస్తున్నారండి. ఆయన కరుణింపు వల్లని ఆయన నిలువబడి ఉన్నారట. మన కొరకు ఆయన నిలువబడి మనల్ని దీవించడానికి, మనల్ని ఎడబాయక ఉండే మన తండ్రి అయిన దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికతో ఆయన మనల్ని కరుణించాలని, మనల్ని దీవించాలని ఆయన నిలువబడి ఉన్నారండి. మరి ఆయన సన్నిధానంలోకి దినమున వెళ్ళి, ప్రభా నీ చిత్త ప్రకారం మేము నడుస్తాం, నీ ఆజ్ఞలు కైకొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెబుదామా అండి. కొత్త సంవత్సరం వచ్చింది, 4 రోజులు గడిచిపోయినాయి, మరొక నెలలోకి వచ్చేసామండి. మరి ఈ నెలంతయు కాచి కాపాడమని దేవుణ్ణి ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, 2వ నెలలోకి మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఈ నెలంతయు మమ్మల్ని కాచి కాపాడండి. మీరు మమ్మల్ని ఆశీర్వదించుటకు, మమ్మల్ని కరుణించవలని నిలువబడి ఉన్న మా దేవ, మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు కలిగిన ప్రణాళికను బట్టి మమ్మల్ని తండ్రి వెతుకుతున్న దేవుడు తండ్రి. కరువులో మేము ఎక్కడ తొలగిపోతామో, ఎక్కడ ఐగుప్తుకు వెళ్ళి మేము కష్టపడతామోనని ముందుగానే మీరు మా వద్దకు వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి దినము కూడా మా జీవితంలో మీరు ఏం చేయదలంచారో మీ వద్దకు వచ్చి వెతికే ఆ హృదయమును, ఆ అభిషేకమును మాకు దయచేయండి. పరలోకపు జ్ఞానమును మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని, ఈ నెలంతయు మా జీవితంలో ఆశీర్వాదకరము ఉండునుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ప్రార్థనా సహాయంను అందించగలము.